రాహుల్ గాంధీతో మీరు ఈ 3 ఏళ్ళకెళ్ళి చూస్తున్నారు కదా, మీ ఎక్స్పీరియన్స్, మీ భావన ఏమిటి రాహుల్ గాంధీ విషయంలో? రాహుల్ గాంధీ బిఫోర్ భారత్ జోడో యాత్ర, తర్వాత భారత్ జోడో యాత్ర రెండుగా ఆయనను విభజించవచ్చు. అంటే ఆ రోజులలో మీరు చూసినట్టయితే ఆయనే చెప్పిండు స్వయంగా, నేను మారిన వ్యక్తిని, ఫుల్ టైం రాజకీయాలకు వచ్చేసిన, ఇక నాకు వేరే పని లేదని చెప్పి భారత జోడో అని చెప్పి మీరు చూసినట్టయితే అంత కమిట్మెంటు ఎవరికి ఉండదు. అన్ని రోజులు దాదాపుగా 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలతోటి మమేకమై అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చిన ఒక సామాన్యులాగా తిరిగి చేసి, అంటే ఆయన ఆ కష్టాలు, ఆ బాధలు ఆ ప్రజల్లో కలిసిపోయిన తర్వాత ఆయన ఒక పర్ఫెక్ట్ మ్యాన్గా, ఒక జాతీయ స్థాయిలో మోడీ గారికి ఆయనకు ధీటుగా ఉండే నాయకునిగా ఎదగడం జరిగింది. నేను దగ్గర నుంచి చాలాసార్లు చూడటం జరిగింది ఆయన మాట్లాడే విధానం కానీ. సో భారత్ జోడో తర్వాత ఆయన రాజకీయంగా కూడా ఒక ఉన్నతమైన నాయకునిగా మారటం జరిగింది. ఇప్పుడు మా అందరికీ కూడా ఒక ధైర్యం వచ్చేసింది, రేపు రాబోయే రోజులలో నేషనల్ లెవెల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అంటే మోడీని ఢీకొరా కదా కాంగ్రెస్ పార్టీ అని, అదే ఉంది కదా ఒకటి. ఖచ్చితంగా, అంటే ఎవరిది కూడా శాశ్వతం కాదండి. కేసీఆర్ను మనం దించుతామని అనుకున్నావా? నేనైతే ప్రత్యక్షంగా చెప్తున్నాను, అసలు వీళ్ళ అన్నీ చూసి కనీసం మున్సిపాలిటీలు కానీ జిల్లా పరిషత్లు కానీ 1-2 కూడా కాంగ్రెస్ పార్టీ సాధించలేనప్పుడు అసలు కేసీఆర్ను ఎవరైనా దించగలుగుతారా? అసలు కాంగ్రెస్ పార్టీతోటి సాధ్యమైద్దా అని చెప్పి మీ కర్ణాటకలో ఎన్నికల ముందు కూడా ఆ పరిస్థితి ఉండే మాది. అవును, కానీ ఒక్కసారి మారింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు పీసీసీ అయిన తర్వాత ఒక బలమైన నాయకుడు వచ్చిందని ఒక ముద్ర తర్వాత క్రమంగా కర్ణాటక ఎన్నికల తర్వాత రూపురేఖలు మారి అంత పెద్ద కేసీఆర్ను మేము దించగలిగినప్పుడు మోడీని కూడా ఏం లేదు, ప్రజలు కనుక వాళ్ళకు ఒక వ్యతిరేకత భావన వచ్చినప్పుడు మోడీ అయినా కేసీఆర్ అయినా కాళ్ళు బట్టి బండకేసి ఇడ్చుకొడతారు. అన్నీ ప్రజల్లో వస్తే ప్రజలు అంతే. ఈసారి లోక్సభ ఎన్ని రావచ్చు కాంగ్రెస్కు? మేమైతే వాస్తవంగా 12 వస్తాయనే దాంట్లో ఉన్నారు. మా నాయకుడు మాత్రం రేవంత్ రెడ్డి గారు 15కు టార్గెట్ చేసుకొని ప్రయాణం జరుగుతుంది. సో ఆ వైపుగా, అంటే ఈరోజు అధికారంలో ఉన్నాం కాబట్టి రేపు అంటే జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ కూడా కీలక పాత్ర ఉండాలంటే పార్లమెంట్ సభ్యులే కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా మీరు చూసినట్టయితే ఆ వైపుకి వెళ్తున్నాడు. 15 సీట్లను మేము టార్గెట్గా పెట్టుకున్నాం. ఖచ్చితంగా 12 ఎబోవ్ సీట్లు రావాలని చెప్పి మేము ఆ నిర్మాణం వైపు అయితే పోతున్నారు. మీ మిత్రుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న కాంగ్రెస్లో ఉన్న వాళ్ళలోనే కొంతమంది ఆయనను ఇబ్బంది పెడతారు అని అంటున్నారు. ఆ వాతావరణం ఉందా, నిజమేనా అది? అంటే కాంగ్రెస్లో సహజంగా కొంత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది, కొంత గ్రూపిజం కూడా ఉంటుంది, అందులో సహజంగా ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసి అంటే ముఖ్యంగా మాణిక్యరావు ఠాకరే గారు వచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన కూడా ఒక సీనియర్ పొలిటీషియన్గా అందరినీ సమన్వయం చేసుకొని, అంటే ఎలక్షన్స్కి ఒక 6 నెలల ముందే చాలా వరకు గ్రూపిజం తగ్గడం జరిగింది, అందరూ కూడా కలిసి పనిచేయడం జరిగింది. సో నిన్న ముఖ్యమంత్రి విషయంలో కూడా అంటే ఈజీగా అమ్మో ఎంత ఇబ్బంది అయిద్దో ఏందో అని అనుకున్నారు. కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు కానీ ప్రతిపక్ష నాయకులు కూడా వీళ్ళలో ఏదన్నా అలకల్లోలం సృష్టించబడితే బాగుంటుందని అనుకున్నారు. కానీ అట్లేం లేకుండా రేవంత్ రెడ్డి గారిని సాఫీగా ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఈరోజు అయితే నాకు ఆ పరిస్థితి ఉన్నట్టు అనిపిస్తలేదు. అంటే ఇలా రేవంత్ రెడ్డి గారు కానీ మంచిగా కలిసి తిరుగుతున్నారు, అట్లేం లేదండి, అందరూ కలిసే ప్రయాణం చేస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు అందరూ కూడా సమిష్టిగానే ముందుకెళ్తున్నాం.